అందరికీ నమస్తే అండి. శ్రీ శక్తి ఆరాధనకి స్వాగతం. మేము ఇల్లు షిఫ్ట్ అవుతామని చెప్పాను కదండి. ఇదే మా కొత్త పూజా రూము. పాత పూజా రూమ్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది, కానీ పెట్టుకోవడానికి కబోర్డ్స్ కానీ డ్రాలు కానీ ఏమీ లేవండి. 100లో ఒక 50 మందికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అలాంటప్పుడు మన క్రియేటివ్ ఐడియాస్ తోటి ఎలా అరేంజ్ చేసుకోవచ్చు, ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. చూసారు కదా, నా సామాన్ అంతా ఇలా బయట పెట్టేశాను. ఎందుకంటే దేవుడి రూమ్ ఫస్ట్ క్లీన్ చేయడానికి. ఇవి దేవుడి రూమ్లో పెట్టే సామాన్ మాత్రమే. ఇంకా నావి చాలా ఉన్నాయండి. నాకు చాలా సామాన్ ఎక్కువ కూడా. అవన్నీ కొన్ని సర్దేశాను లోపల. ఇవి దేవుడి రూమ్లో నేను ఎలా పెడతాను అని మీకు చూపించడానికి మీకు ఇక్కడ పెట్టాను. ఫస్ట్ క్లీన్ చేసుకుంటాము మనము. ఎవరున్నారో ఏమో, సరిగా వాళ్ళు ఎలా క్లీన్గా పెట్టుకున్నారో లేదో తెలియదు కదా. నేను ఉప్పు అన్నీ వేసి పసుపు నీళ్ళు అన్నీ కలిపి ఇక్కడ చక్కగా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసేటప్పుడు చాలామంది గోపంచకాన్ని నీళ్ళల్లో వేసి క్లీన్ చేస్తారు, కానీ అది చాలా తప్పండి. అలా వేయకూడదు. మనము చిలకరించాలి బయట రూమ్లో కానీ ఎక్కడైనా కానీ. అలానే కానీ నీళ్ళల్లో వేసి గోపంచకాన్ని నీళ్ళల్లో వేసి క్లీన్ చేయకూడదు, అది దోషము. ఇలా క్లీన్ అయిపోయిన తర్వాత నేను చక్కగా మన దగ్గర అత్తరు కానీ ఏదైనా ఉంటుంది కదా, నేను ఎప్పుడైనా సరే దేవుడు నెలకు ఒకసారి క్లీన్ చేస్తాను కదా. క్లీన్ అయిపోయిన తర్వాత అత్తరు తీసుకొని ప్రతి ఒక్క కార్నర్కి చక్కగా ఇలా గీరుతానమాట. ఇలా రాస్తే మీకు దేవుడి రూమ్ని ఓపెన్ చేసిన తర్వాత ఎంత చక్కటి స్మెల్ వస్తుందంటే, మీరు అగరబత్తి పెట్టినా పెట్టకపోయినా ఆ రూమ్ అంతా కూడా చాలా మంచి స్మెల్తో ఉంటుంది. నాకు రోజ్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అండి. లక్ష్మీదేవికి ఇష్టమని నేను అదే ఎక్కువగా యూస్ చేస్తాను. మీకు ఏది కావాలంటే అది చక్కగా ఇలానే యూస్ చేయొచ్చు అనమాట. ఓపెన్ చేయగానే అసలు ఎంత మంచి స్మెల్ అంటే, ఆ రోజు ఫస్ట్ డే అయితే మీకు ఇంక ఇల్లంతా వస్తుంది. ఇంకా సెకండ్ డే, థర్డ్ డే అలా దేవుడి రూమ్ వరకు మాత్రమే ఉంటుంది, కానీ అటువైపు వచ్చినప్పుడల్లా చక్కటి స్మెల్ ఉంటుంది. అలానే మీకు ఈ టిప్ నచ్చినట్లయితే ఎంతమంది ఫాలో అవుతారనేది నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఎందుకంటే నాకు నచ్చినవి మీకు ఇలా చెప్పడానికి నాకు చాలా ఈజీగా ఉంటుంది. ఇవి చూశారు కదండి, మా ఇంట్లో చాలా రోజుల నుంచి వేస్ట్గా అలానే ఉన్నాయన్నమాట. ఇవి పడేయలేను, పెట్టుకోలేను అన్నట్టుగా పెట్టుకున్నాను. ఎప్పటికైనా యూజ్ అవుతుంది దేనికైనా అని అలా పెట్టుకొని ఉన్నాను. ఈ 2 చెక్క పీటల్ని నేను ఎలా యూస్ చేస్తానో మీకు చూపిస్తాను. దానికంటే ముందుగా వీటి కోసం నేను ఒక ఐటెంని బై చేశాను అనమాట. అది నాకు ఎప్పుడో ఒక ఆంటీ చెప్పారు. సడన్గా అది ఇప్పుడు గుర్తుకొచ్చింది. దీని కింద ఫిట్ చేస్తే బాగుంటుంది కదా అని, బుష్ లాగా ఉంటుంది కదా అని అది కొన్నాను. అవి ఏమిటంటే ఇవేనండి, ప్లాస్టిక్ పైప్స్ అంటారు వీటిని. హార్డ్వేర్ షాప్లో దొరుకుతాయి. ఏ వాళ్ళ కిట్నా भैया 35 ये 45 ओके थैंक यू। अप्रोक्सीमेटली कितना वेट लगा सकते हैं इसका? वही 100 kg 100 kg ఓకే. చూశారు కదండి, ఇవి చిన్న పైపులే కానీ 100 kgs వరకు వెయిట్ని బ్యాలెన్స్ చేస్తాయంట. అందుకనే ఇవి కొన్నాను. వీటి మీద ఆ చెక్క పీటల్ని పెట్టేసి దేవుళ్ళని కానీ మనం ఏ సామానైనా కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు. అది చాలా యూజ్ అవుతుంది. నేను 6 పీసెస్ కొన్నాను కదండి. 2 ఏమో స్మాల్వి, ఇంకా 4 ఏమో మీడియం సైజ్వి. 2 పైన పెట్టాను, ఇంకా 4 కింద పెడుతున్నాను. ఈ 4 మీద మీకు చూపించాను కదా ఒక 2 చెక్క పీటలు, దాంట్లో పెద్దది ఇక్కడ పెడుతున్నాను. నేను గెస్ట్ చేసి తెచ్చుకున్నానండి. ఇంత బాగా సెట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. నాకు మొత్తం పూజా రూమ్ మొత్తం ఈ 2 వల్ల ఎంత బాగా సెట్ అయిపోయిందో లాస్ట్లో మీకు తెలుస్తుంది. కింద పెట్టుకోవచ్చు అనుకుంటారేమో, లేదో చెక్కపీటలు ఇంకా ఏమన్నా తెచ్చి పెట్టుకుంటారేమో, కానీ నాకు ఎక్కడైనా సరే కింద ఏ వస్తువు పెట్టనండి. నేను క్లీన్ చేసుకోవడానికి నాకు ఈజీగా ఉండేటట్టు నేను అరేంజ్ చేసుకుంటాను. ఇది ఒక్కటి మాత్రం నేను బయట ఆర్డర్ చేసుకున్నానండి అమెజాన్లో. 500 రూపీస్ 450 సంథింగ్ ఎంతో పడింది. నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకోవడానికి. అవేమేమి అంటే చెప్తాను. నెయ్యి, డ్రై ఫ్రూట్స్, కండ చక్కెర, పచ్చకర్పూరము, మనం నదీ జలాల నుంచి తెచ్చుకున్న వాటరు, ధూపంలో వేయడానికి తెల్ల ఆవాలు, కుంకుమ పువ్వు, ఇంకా పానకము. మిరియాల్లో వేస్తాం కదా, మనం డైలీ పానకం పెడతాము, లేకపోతే అప్పుడప్పుడు పానకం పెడతాము. ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏమంటే, మనం ఎంత టప్పర్ వేర్ది కొన్నా కూడా ఈ ఆయిల్ క్యాన్లో కొంచెమైనా లీక్ అవుతూ ఉంటుంది. నేను అందుకనే దాంట్లో ఒక బాక్స్లో పెట్టాను. మొన్న మీకు చెప్పిన మ్యాజిక్ కోల్ ఇవన్నీ కూడా ఒక సైడ్కి పెట్టేశాను. అలానే
వత్తులు చేయడానికి విభూది ఉండలు, ఇంకా నామాలు, ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి నామాలు పెడతాం కదా, ఇవన్నీ కూడా కొంటాం కానీ మళ్ళీ ఎక్కడో పెడతాము, టైంకి దొరకవు. అలా కాకుండా మన పక్కనే ఉండేటట్టు మనకు దొరికేటట్టు పెట్టుకోవాలి. లేదు అంటే అవి యూస్ చేయకపోతే మళ్ళీ అదో నెగిటివ్ ఎనర్జీ. నేను ఇలా నామాలు కొనేటప్పుడు నాకు ఎవరో చిన్నది అది ఇచ్చారండి. దాంట్లోనే ఇలా కొంచెం వాటర్ వేసి అప్పటికప్పుడే అలా పెట్టేయచ్చు. వేరే ప్లేట్లో కలుపుకునే అవసరం లేదు. చాలా యూజ్ అవుతుంది. ఇంకోటి చూపిస్తాను మీకు. ఇది హోమం స్టాండ్, మట్టిదనమాట. అంటే పెద్దగా దీంట్లో హోమాలు చేసేది అట్లా ఉండదు, కానీ ధూప్ స్టాండ్ అనమాట. హోమం పీటలాగా చేసి దాన్ని ఈ స్టైల్గా చేశారనమాట. చాలా బాగుంది. దీని మీద ఒక మట్టి ప్రమిద పెట్టి దాని మీద ఏ ధూప్ స్టిక్ అయినా లేకపోతే మ్యాజిక్ కోల్ అయినా పెట్టేసి దాని మీద కొంచెం ధూపం వేస్తే ఒక పక్కకు పెట్టేస్తే అదంతటా అదే చాలా బాగా వెలుగుతుంది. డైలీ క్లీన్ చేసే పని లేదనమాట. ఇత్తడివైతే ప్రతిరోజు దాన్ని గీరి క్లీన్ చేయాలి. అయ్యో ఎంత పెద్ద తలనొప్పి. అందుకనే దీన్ని ఇలా పెట్టుకున్నాను. నాకు అది చాలా యూజ్ అయింది. ఇంకా దీంట్లో ఇన్ని సామాను ఉన్నాయండి సర్దడానికి. కొనేటప్పుడేమో గబా అన్నీ బాగుంది ఇది బాగుందని కొని తెచ్చుకుంటాను. సర్దేటప్పుడు తెలుస్తుంది. ఇంకా ఇల్లు షిఫ్ట్ అయినప్పుడైతే ఇంకా పెద్ద తలనొప్పి. ఇవన్నీ ఎక్కడెక్కడ పెట్టాలో అర్థమే కాదు. పూజా ఐటమ్స్లో చాలా చిన్న ఉంటాయి చూడండి. వాటినన్నిటిని ఒక చిన్న ట్రే బాక్స్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు టక్కుమని దొరికేటట్టు ఉండాలన్నమాట. అలాంటివి జువ్వాది, సింధూరము, తిలకము, చిన్న గంధం ట్యూబు, ఇలాంటివి కొన్ని వాటికి సంబంధించిన స్పూన్స్, ఇవన్నీ కూడా పక్కకి ఎక్కడన్నా పడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు చిన్న ట్రే లాగా పెట్టుకొని దాంట్లో పెట్టుకుంటే మనకు ఈజీగా దొరుకుతాయి. అలానే నా వత్తి స్టాండ్లు, లవంగం స్టాండ్లు, నా కలెక్షన్ చూపెడతాను. ఎన్ని అంటే మార్కెట్లో ఎన్ని ఉన్నాయో అన్నీ కొన్నానేమో నేను. అవన్నీ పోకుండా ఇట్లా ఒక బాక్స్లో పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా రౌండ్వి, మధ్యలో దీపం పెట్టుకోవడానికి, ఆత్మదీపము అంటారు కదా, అలా పెట్టుకోవడానికి చాలా యూజ్ అవుతాయండి. ఏవైనా కొనండి, కానీ ఈ వెండి స్క్రూలు మాత్రం అస్సలు కొనొద్దండి. అది ఎప్పుడు ఒక అర్ధగంట కూడా నాకు ఏ దీపం వెలగలేదు. అందుకని అవన్నీ అలా వేస్ట్గా పడి ఉన్నాయి. మిగతాయి మాత్రం ఇత్తడివి ఇవి ఉన్నాయి కదా, అవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా చాలా చిన్నవి, ఎంత అంటే మనకు నిజంగా చిన్న లవంగం ఎంత ఉంటుందో అంత స్టాండ్లు అనమాట. ఇవి నాకు బెంగళూరులో జయనగర్లో తీసుకున్నాను. చాలా బాగున్నాయి. ఎన్నో కొంటే నా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేశాను ఇవన్నీ. ఇంకా మిగతావి ఇంతే ఉన్నాయి. వీటిని మధ్యలో చిన్న బౌల్లో, ఎంత అంటే మన ఉగ్గిన్న ఉంటుంది కదా, అంత బౌల్లో కూడా దీపం వెలిగించినా కూడా వెలుగుతుంది. చాలా బాగున్నాయండి. ఎప్పుడైనా బెంగళూరు వచ్చినప్పుడు జయనగర్లో తీసుకోండి. ఇంకోటి మనందరము బాగా యూస్ చేసేది, మనం విగ్రహారాధన చేస్తాము. అభిషేకాల తర్వాత మనము దేవుళ్ళని క్లీన్గా మంచిగా శుభ్రంగా తుడవాలి కదా, తడి లేకుండా. అప్పుడు మనం ఆ క్లాత్ని ఎంత నీట్గా పెట్టుకోవాలి. అలాంటప్పుడు మనం చక్కగా స్టోర్ చేసుకోవాలి. నేనైతే నాది ఇది సోఫా కవర్లకు వచ్చిన చిన్న సూట్ కేస్ లాంటి బ్యాగ్ అండి. చాలా బాగున్నాయి. ఒక 10 ఏమో వస్తే అవన్నీ దాచిపెట్టుకున్నాను. ఇలా క్లాత్స్ కానీ, ఏవైనా ఐటమ్స్ కానీ, పీడిఎఫ్స్ కానీ అన్నీ దీంట్లో పెట్టుకుంటాను. ఇలా క్లాతులన్నిటిని ఒక 3 సెట్స్ అలా ఉన్నాయండి నా దగ్గర. అంటే 3 బ్యాగ్స్ అంతా అయ్యేంత ఉన్నాయి. అవన్నీ కూడా అంటే ప్రతి పండక్కి కొంటూ ఉంటాము. లేదు అంటే శ్రీచక్రానికి కొంచెం క్లాత్ ఖరాబ్ అయిపోయినా కొత్త తెస్తూ ఉంటాను తుడవడానికి. అలా నాకు ఇలా ఇన్ని అయ్యాయి అనమాట. లేదు అంటే కొన్ని పట్టువి ఇలా తెచ్చుకున్నాను. ఇవన్నీ కూడా ఇలా బ్యాగ్లో నీట్గా పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాంట్లో కొంచెము అత్తర్ వేసేసి నీట్గా పెట్టుకుంటాను. ఇలా మనము దేవునికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెంని నీట్గా పెట్టుకోవాలి. ఇంకా అమ్మవారికి అష్టోత్తరం చేయడానికి, శ్రీచక్రం దగ్గర అష్టోత్తరం చేయడానికి గవ్వలు, ఇంకా గోమతి చక్రాలు, శ్రీఫలాలు, తామర గింజలు, ఇంకా కాయిన్స్, ఇలాచీలు, ఇవన్నీ కూడా ఒక బాక్స్లో ఇలా పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక్కసారి కొంటామండి. అంటే ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇలాచీలు అంటే చేంజ్ చేస్తాం, కానీ ఇవన్నీ ఒక్కసారి కొన్నప్పుడు మనం నీట్గా పెట్టుకుంటే అవి ఇంకా లైఫ్ లాంగ్ ఉంటాయి. అందుకనే నేను ఇలా ఒక బాక్స్ పెట్టుకొని దాన్ని సెట్ చేసుకొని పెట్టుకుంటాను. శుక్రవారాలు కానీ ఏదైనా పౌర్ణమి, అమావాస్య, ఫెస్టివల్స్ అప్పుడు వాటిని తీసుకొని యూస్ చేస్తాను. ఇంకా పసుపు కొమ్ములు మాత్రం మనకి ఎక్కువ రోజులు ఉండాలంటే ఇలా పచ్చకర్పూరం ఒక 4-5 బిళ్ళలు వేసి నీట్గా పెట్టుకుంటే ఆ స్మెల్ బాగుంటాయి. ఇంకా ఎన్ని రోజులైనా ఉంటాయి. మళ్ళీ నాకు అక్షయ తృతీయకి మాత్రమే చేంజ్ చేస్తాను. ఎప్పుడు ఇయర్లీ వన్స్ ఒక్కసారే చేంజ్ చేస్తాను. మనం అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటే దేనికి పురుగు పట్టదు. అది కదిలించకుండా అలా ఉంటేనే కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది. నేను రీసెంట్గా ఏదైనా వస్తువు కొన్నాను అంటే అది ఇదేనండి, బ్రాస్ పసుపు కుంకుమల బాక్స్.
ఇది చాలా బాగుంది, ఎందుకు చూడ్డానికే కాదు క్వాలిటీ చాలా బాగుందని కొనుక్కున్నాను. ప్లెయిన్ ఒక పైన లిడ్ మాత్రమే అలా మీకు డిజైన్ ఉంది, కానీ ప్లెయిన్ బాక్స్ మొత్తం ప్లెయిన్గా ఉంటుంది, తోముకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని అది కొనుక్కున్నాను. ఇంకా నా బుక్స్ ఇవి కొంచెమే చిన్నగా ఇలా పెట్టుకున్నానండి. బై హార్ట్వే ఎక్కువ చదువుకుంటాను కాబట్టి పీడిఎఫ్స్ బుక్స్ అవన్నీ ఒక అల్మారాలో ఉన్నాయి. నెక్స్ట్ మీకు ఎప్పుడైనా ఈ వీడియో మీకు అందరికీ బాగా నచ్చి మంచిగా ఉంది అంటే దీని పార్ట్ 2 చేస్తాను కదా, అప్పుడు మీకు అవి చూపిస్తాను. ఇంకా దారాలు ఏమైనా దీపాలకి ఏమైనా బ్లాక్గా ఉంటే వీటితోటి బ్రష్లతోటి నేను క్లీన్ చేసుకుంటానండి. విగ్రహాలకి మాత్రం అస్సలు టచ్ చేయనివి. అది మన బ్రష్ ఉంటుంది కదా విగ్రహాలని, ఆ బ్రష్ తోటి క్లీన్ చేస్తాను. ఇంకా కొన్ని స్పూన్స్ ఇవన్నీ కూడా దీంట్లో పెట్టుకుంటాను ఒక గ్లాస్ లాగా. ఇంకా ఇది గ్రీన్ తిలకం దొరికింది, చాలా రేర్గా ఉంటుంది కదా, రాజశ్యామల అమ్మవారికి బొట్టు పెట్టడానికి యూజ్ అవుతుందని తెచ్చుకున్నాను. ఇంకా ఈ పాట్ గురించి మీకు తెలిసిందే కదా, మీకు పూజలో చూపించాను. ఇది అమౌంట్ దాచిపెట్టి గోశాలకి డొనేట్ చేస్తాను. అలానే వైట్ ఉలెన్ మ్యాట్ అండి ఇది. నేను ఏదైనా జపం చేసుకునేటప్పుడు దీన్ని ఆ టైంలో మాత్రమే వేసుకొని జపం చేసుకుంటాను. ఎందుకంటే దానికి స్పెషల్ ఉందన్నమాట. జపమాలకి మనం జపం చేసుకోవడానికి ఉలెన్ క్లాత్ మీద కూర్చొని మనం జపం చేసుకుంటే దానికి ఎక్కువగా బెనిఫిట్స్ ఉంటాయి. ఆ వీడియో ఎప్పుడైనా మీకు చేసి చూపిస్తాను. ఇవి మీ అందరికీ తెలిసినాయి కదా, 108 పుష్పాలు, వెండి పుష్పాలు. శ్రావణ మాసంలో మీకు ఒక వీడియో చేసి చూపిద్దాము అనుకున్నానండి, బట్ వీలైతే మీకు ముందు చూపిస్తాను. అమ్మవారి కోసం నేను ఇది షెల్ కొన్నాను. లక్ష్మీదేవిని దీంట్లో ఆవాహన చేసి అద్దంకి చూపెట్టి ఒక పూజా విధానం ఉందన్నమాట. అది తంత్రము ప్లస్ పూజా విధానము రెండు. మీకు ఎప్పుడైనా అది చేసి చూపిస్తాను. ఈ షెల్ ఎప్పుడైనా మీరు ముత్యపు చిప్ అనమాట, ఎప్పుడైనా ఎవరికైనా దొరికితే కొనుక్కోండి. లక్ష్మీదేవి పూజలకి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఇది మిర్రర్, అమ్మవారికి ఏమైనా నేను స్పెషల్గా పూజ చేసినప్పుడు ఈ మిర్రర్ని చూపిస్తాను. ఇంకా వేప చెక్క పీటలు, గంధపు చెక్క పీటని నాకు చేయించి మా క్లోజ్ ఫ్రెండ్ పంపించారండి. తనకి చాలా థ్యాంక్స్. పద్మ అని నా ఫ్రెండ్ పంపించింది. ఇంకా వేప చెక్కలు కూడా తనే 1-2 పంపించింది. ఇవన్నీ కూడా అమ్మవారిని పీఠం వేసుకున్నప్పుడు లక్ష్మీదేవికి చాలా యూస్ చేస్తాను. పర్సనల్ పూజలు చేసుకున్నప్పుడు అవి ఎక్కువగా వాడతాను నేను. డైలీ యూస్ చేసే సామాన్ అన్నిటినీ క్లీన్ చేసుకున్నానండి. అలానే విగ్రహాలని కూడా. విగ్రహాల్లో శ్రీ యంత్రము, కుబేర బండార యంత్రము, ఇంకా దుర్గా యంత్రము, లక్ష్మీనారాయణ విగ్రహము, మళ్ళీ పార్వతీ పరమేశ్వర్లు, దుర్గా యంత్రము, త్రిశూలము, నంది, శ్రీచక్ర స్ఫటిక యంత్రము, స్ఫటిక లింగము, యంత్రం కాదు, ఇవి ఉన్నాయి నా దగ్గర. ఈ శ్రీచక్ర యంత్రంతో నేను ఒకసారి వైభవలక్ష్మి పూజ చేసుకున్నానండి. నాకు అప్పుడు చాలా చాలా బాగా కలిసి వచ్చింది. అదే విధానాన్ని మీకు చూపెడదాము అనుకున్నాను. మొన్న ఎవరో కామెంట్స్లో పెట్టారు, మాకు వైభవలక్ష్మి పూజా విధానాన్ని చూపెట్టండి అని. మెల్లమెల్లగా ఒక్కొక్కటి అన్నీ చూపిస్తానండి, ఎందుకంటే నాకు టైం సరిపోదు. మా అమ్మాయిని పిక్ చేసుకోవాలి, ఒక్కొక్కసారి 2-3 టైమ్స్ అక్కడి నుంచి ట్యూషన్స్కి వాటికి నేనే పిక్ చేసుకోవాలి, డ్రాప్ చేయాలి, కొంచెం టైము సరిపోవట్లేదు అనమాట. దానివల్ల ఒక 3-4 మంత్స్ తర్వాత నేను చాలా ఫ్రీ అయిపోతాను. అప్పటి వరకు నేను వీడియోస్ పెడుతూ ఉంటాను, బట్ దాని తర్వాత మీకు మంచిగా వీడియోస్ పెడుతూ ఉంటాను. ఇప్పుడు కింద పార్ట్ సర్దడం మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు చిత్రపటాలని చక్కగా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా ఇలా అమర్చుకున్నాను. ఫస్ట్ మన ఇంటి దేవుణ్ణి మధ్యలో పెట్టాలి అంటారు, లేదు అంటే ఎక్కడ పెట్టినా హైట్లో పెట్టాలి అని అంటారు. నేను ఇలా మధ్యలో పెట్టుకున్నాను. ఇప్పుడు ఉన్నట్టు ఎప్పుడు ఉండదండి, నాకు కొంచెం అర్జెంటుగా ఇట్లా సర్దుకుంటున్నాను. దాని తర్వాత నాకు ఇష్టమైనట్టు మళ్ళీ చేంజ్ కూడా చేసుకోవచ్చు, బట్ ఈరోజు మాత్రం ఇలా సర్దుకుంటున్నాను. ఇది చూస్తున్నారు చూడండి, ఇది బ్యాక్ లైట్. నేను శ్రీ యంత్రానికి ఇది బ్యాక్ లైట్ రెడ్ కలర్లో చేయించుకున్నాను. మీరు యంత్రానికే కాదు ఏ చిత్రపటానికైనా చేయించుకోవచ్చు. మీకు ఇష్టమైన దేవుడు ఉంటాడు, లేదా మీ ఇలవేల్పు ఉంటారు కదా, అది ఆ చిత్రపటానికి మీరు ఇలా బ్యాక్ లైట్ చేయించుకోవచ్చు. అంటే లైట్ వేస్తే మీకు ఏ కలర్ కావాలి అంటే, లేదు అంటే రెయిన్బో కలర్స్, అన్ని కలర్స్ కలిపైనా ఇలా మీరు లైట్ ఆన్ చేస్తే చక్కగా లైట్ వస్తుంది. ఇలా ఎందుకు చేయించుకుంటాము అంటే, శ్రీచక్రానికి నాకు రెడ్ లైట్లో అమ్మవారి వెలుగుకి రెడ్ లైట్ పడాలి అని నేను ఇలా చేయించుకున్నాను. యాక్చువల్లీ ఎప్పుడు దీపం పడుతుంది దీని మీద, మధ్యలోకి దీపం ఉండేటట్టు పెడతాను, కానీ ఇప్పుడు కొన్ని రోజులు అలా చేస్తాను, కొన్ని రోజులు ఇలా పెడతాను అనమాట. మీకు వీడియోలో ఏమీ తెలియదు కానీ బయట మాత్రం చాలా లుక్ ఉంటుంది. శ్రీచక్రము మధ్యలో ఉండి, లైటింగ్ మధ్యలో ఉండి ఆ శ్రీచక్రము ఎలా మెరుస్తూ ఉంటుందంటే అసలు ఎంత బాగుంటుందో.
ఏ చిత్రపటమైనా సరే, అమ్మవారైనా సరే, వెంకటేశ్వర స్వామి అయినా సరే, ఆ చిత్రపటానికి సంబంధించినట్టు లైట్ పెట్టుకుంటే, ఇప్పుడు రాజశ్యామల దేవి ఉందనుకోండి గ్రీన్ కలర్ పెడతారు, దుర్గాదేవి అనుకుందనుకోండి రెడ్ కలర్ పెడతారు, వెంకటేశ్వర స్వామి ఉందనుకోండి ఎల్లో, అలా పెట్టుకుంటే ఆ శక్తి అనేది, ఎనర్జీ అనేది అంతే బాగా ఉంటుంది. అందుకని ఎవరైనా బ్యాక్ ప్లేట్ కావాలి అంటే ఆ దేవునికి సంబంధించిన తత్వంని అర్థం చేసుకొని ఆ కలర్ పెట్టుకోవాలి. శంకరాచార్యులది ఎప్పటి నుంచో ఒకటి కొనుక్కుందాము అనుకున్నాను. మొన్న శృంగేరిలో గోల్డ్ మెడల్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ కొని ఇచ్చిందనమాట. అది కూర్మపీఠము. ఇది చాలామంది ఎక్కడ కొన్నారు అని అడుగుతున్నారు, కానీ అది గోకర్ణంలో కొన్నానండి. 100 రూపీస్కే దొరికింది. ఒకటి ఇంకా వేరే కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. వర్షంలో అర్జెంట్లో అదొకటి కొనేసుకొని వచ్చానమాట. ఇంకోటి శివునికి పెట్టే పాట్, దీన్ని ఏమంటారు తెలుసా? గలంతిక అంటాము. గలంతిక అంటే శివుడికి ఒక్కొక్క డ్రాప్ పడే పాట్ని గలంతిక అంటాము. ఇది నాకు ఒక షాప్లో వాళ్ళు బాంబే నుంచి తెప్పించే యాంటిక్ పీస్ అనమాట. వాళ్ళు తెప్పించి ఇచ్చారు. ఇవి ఎక్కడా దొరకట్లేదు, కాశీలో దొరుకుతాయి లేదా కలకట్టాలో దొరుకుతాయి అని చెప్పారు వాళ్ళు. మీరు ఎవరైనా కాశీ వెళ్తే అక్కడి నుంచి తెచ్చుకోండి. ఇది సిల్వర్లో కొన్నానండి, చాలా బాగుంది. ఇది లక్ష్మీనారాయణల విగ్రహము. ఇది 13 ఇయర్స్ అయిందండి. చాలా చిన్న విగ్రహము అయినా కూడా దానికే పూజ చేస్తాను. మీరు అంటూ ఉంటారు, మీరు యూట్యూబ్లో చూపించేవి కొన్ని వేరే విగ్రహాలు ఉంటాయి, అవి ఏమిటండి అని అంటే, అవి నావి బొమ్మల కొలువులో ఉన్న విగ్రహాలని తీసి నేను మీకు చూపిస్తాను. ఇవి నేను డైలీ పూజ చేసుకునేవి పద్దాక తీసి చూపెట్టను. బట్ నేను ఇంకా అన్నీ ఇక్కడే పూజ చూపిస్తాను, ఇంకా అవి చూపించాను. ఎందుకంటే పూజా రూమ్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి నేను అవి తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. బట్ నేను ఇంకా ఎప్పుడు ఇక్కడే పూజలు మీకు చూపిస్తే ఈ విగ్రహాలకే చూపిస్తాను. నేను డైలీ పూజ చేసే విగ్రహాలు ఎప్పుడు చాలా చిన్నగా ఉంటాయి, బొట్టన వేలు అంతే ఉంటాయి అన్నమాట నావి. ఇంకా శ్రీచక్రం ఉంటే వేరే వాటికి చేసే అవసరం లేదు అంటారు. నేను ఎక్కువగా శ్రీచక్రానికే చేస్తానండి. లక్ష్మీనారాయణలకైనా, శివపార్వతులకైనా, గణపతికైనా అన్నీ అక్కడే చేస్తాను. ఇంకా దత్త పాదుకలు నావి 100K ఫాలోవర్స్ అయిపోయిన తర్వాత నేను మీతో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నానండి. మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఎప్పుడు సౌజన్య బ్యాక్ స్క్రీన్లోనే చెప్తుంది, ఎప్పుడు ముందుకి రాదు అని అనుకుంటారు కదా. యాక్చువల్లీ నేను ఛానల్ మొదలు పెట్టేటప్పుడు నేను ఒక సంకల్పం చేసుకున్నాను. ఎలాగైతే భగవద్గీతలో ఒక గోల్ పెట్టుకున్నాను, నేను భగవద్గీతలో గోల్ పెట్టుకున్నప్పుడు నేను 1.5 year మొత్తం యూట్యూబ్ని ఆపేశాను. అప్పుడు నేను ఏమీ వీడియోస్ చేయలేదు. అలానే ఈ ఛానల్ని మొదలుపెట్టేటప్పుడు నేను అనుకున్నాను, నా ఛానల్కి ఒక మంచి పేరు ఉన్నప్పుడు, లేదా నా ఛానల్ అని చెప్పుకోవడానికి ఒక 100 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నేను అప్పుడు ఆన్ ది స్క్రీన్ వస్తాను అనుకొని అప్పుడు అనుకున్నాను అనమాట. అందుకని 100K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను నా ఫేస్ని ఎప్పుడు రివీల్ చేస్తానో తెలియదండి, బట్ తప్పకుండా చేస్తాను. ఇలా పూజా రూమ్ అంతా సర్దడం అయిపోయిందండి. బట్ ఇంకా ఆ రోజు ఇంకా పేషెన్స్ లేదు. నెక్స్ట్ రోజు చక్కగా మళ్ళీ స్నానం చేసి అప్పుడు పూజ చేసుకున్నాను. నేను ఎన్నో ఇయర్స్ నుంచి ఒకటి మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నానండి. మా ఇంట్లో ఎప్పుడు 24 hours అంటే 24 hours అంటే కంప్లీట్గా 24 hours కాదండి. మార్నింగ్ నుంచి నైట్ మిడ్-నైట్ 12 కానీ 1 o'clock వరకు కానీ ఎప్పుడూ ఒక దీపం వెలుగుతూ ఉంటుంది, లేదా 3-4 days కంటిన్యూగా ఒక దీపం వెలుగుతూనే ఉంటుంది. అదంతటా అది కొండెక్కితే మళ్ళీ కొత్తగా దీపం వెలిగడం అలా చేస్తాను, కానీ మా ఇంట్లో అఖండం అనేది ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. అది ఎన్నో ఇయర్స్ నుంచి నేను మెయింటైన్ చేస్తూ వచ్చాను. అలా పెట్టగా అఖండ దీపం ఎలా పెట్టాలి అనేది దాంట్లో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చి, ఇంకా నాకు దసరాలో కానీ ఎప్పుడన్నా అఖండ దీపం కంటిన్యూస్గా 9 days 20 days 11 days ఇలా పెట్టాలి అంటే దానికి తగ్గట్టు జాగ్రత్తలు కూడా అంతే తీసుకుంటాను. ఎప్పుడు కొండెక్కదు, మధ్యలో చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నాకే కాదండి, నా అభిమానులందరింట్లో చక్కగా దీపం కొండెక్కకుండా వెలిగేటట్టు దసరాలో కానీ, ఇంకా మీరు ఏ సాప్తాహిక పారాయణం చదివేటప్పుడు ఇలా ఎప్పుడైనా సరే అఖండ దీపం గురించి మీకు అన్ని కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. అది సందర్భం వచ్చినప్పుడు, దసరాకు కానీ అలా సందర్భం వచ్చినప్పుడు మీకు ఆ కంప్లీట్ డీటెయిల్స్ వీడియో చేస్తాను. అలానే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలానే దానికి తగ్గట్టు కామెంట్ పెడతారు, లేదు అన్న హాయ్ అక్క అని అయినా మెసేజ్ చేస్తారు. అలాంటి కొంతమంది నేమ్స్ని నేను చాలా గుర్తు పెట్టుకున్నానండి. అవి 100K సబ్స్క్రైబర్స్ అయ్యేలోపు వాళ్ళ నేమ్స్ నేను ఒక దగ్గర రాసుకున్నాను, ఎందుకంటే నాకు అవి చాలా ఇంపార్టెంటు.
ఎప్పుడైనా నేను గివ్ అవే ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ నాది ఈ 100K సబ్స్క్రైబర్స్లో ఉన్న కామెంట్స్ పెట్టేవాళ్ళు, లేదు అంటే నన్ను ప్రోత్సహించేవాళ్ళు, నన్ను పలకరించే వాళ్ళు ఉంటారు కదా, ఫస్ట్ వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాను. అందుకనే కొన్ని నేమ్స్ అలా గుర్తుపెట్టుకున్నాను. ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కామెంట్స్ పెడతారు కదా, దాంట్లో కొంతమంది మేడం గారు అని అలా పిలుస్తారు కదా, ప్లీజ్ నన్ను అలా పిలవకండి, సౌజన్య అని పిలిస్తే చాలు. లేదు నాకంటే చాలా చిన్నవాళ్ళైతే హాయ్ అక్క అని పిలిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అలా పిలవండి చాలు, అంతేగాని మేడం గారు అని నన్ను అస్సలు పిలవద్దు. ఇంకా నేను మీకు ఈ వీడియోలో చాలా టిప్స్ షేర్ చేద్దాము అనుకున్నాను, కానీ దానికి తగ్గట్టు చూపెట్టాలి కదా, అవి ఇక్కడ చూపించలేకపోయాను. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే దీన్ని కంటిన్యూటీ ఇంకొకటి వీడియో చేస్తానండి. దాంట్లో ఇంకా కొన్ని మెయిన్ టిప్స్ ఉన్నాయి, అవి అప్పుడు షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చిందో లేదో నాకు తెలియాలి కదా, దాన్ని వ్యూస్ని బట్టి కానీ మీ కామెంట్స్ని బట్టి కానీ నాకు తెలుస్తుంది. ఇంకొకటి మిమ్మల్ని అడగాలనుకుంటుంది ఏమిటంటే, ఇక నుంచి నా వీడియోలో ఎక్కువగా డెకరేషన్ వీడియోస్ అవి చూపెట్టనండి. అంటే డెకరేషన్ బ్యాక్డ్రాప్ అలాంటివి ఏమి ఉండవండి, జస్ట్ పూజా విధానాన్ని చూపిస్తాను. మీకు అలా ఇష్టమైతే ఓకే అని పెట్టండి, లేదండి మాకు విత్ డెకరేషన్తో చూపించండి అంటే నాకు అవన్నీ టైం వేస్ట్ అండి. ఎవరో మొన్న ఒకరు మెసేజ్ పెట్టారు, అక్క మీరు ప్లాస్టిక్ ఫ్లవర్స్ వాడుతున్నారు డెకరేషన్కి అని అంటే, మరి నాకు ఇంకా ఆప్షనే లేదండి. ఎందుకంటే నాకు ఇక్కడ బెంగళూరులో బంతిపూలు దొరకవు, దాన్ని అందుకనే బంతిపూలు లాగా ఉండేటివి ప్లాస్టిక్వి కొనుక్కొని నేను బ్యాక్డ్రాప్ పెట్టాను అనమాట. ఆవిడ చెప్పింది కరెక్టే, నాకు తప్పు అనిపించింది. అందుకనే నేను ఎక్కువగా డెకరేషన్ ఏమి చెయ్యనండి, మీకు జస్ట్ పూజా విధానాన్ని చూపిస్తాను. మీకు ఓకేనా లేదా అని ప్లీజ్ నాకు కామెంట్లో మెసేజ్ చేయండి. అలానే నేను మిమ్మల్ని అడిగాను, మీకు ఏమేమి వీడియోస్ కావాలో మీరే అడిగినవే నేను చేస్తే బాగుంటుంది అని. నేను ఏ వీడియో పెట్టినా దాంట్లో మీకు ఇలాంటి వీడియో కావాలి అని కింద పిన్ చేస్తే నెక్స్ట్ నేను అలాంటి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతం మాత్రం అందరూ అడిగింది కమలాత్మిక ఖడ్గమాల స్తోత్ర పూజ విధానము. నేను కూడా ఎలాగో చేసుకోవాలండి, నేను చేసుకుంటూ నేను పర్సనల్గా పూజ చేసి మీకు అదే విధానాన్ని చూపిస్తాను. ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో అందరూ ప్లీజ్ లైక్ చేయగలరు. నేను ఎవరిని సబ్స్క్రైబ్ చేయమని అడగనండి, సబ్స్క్రైబ్ అనేది అది వాళ్ళంతటా వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసేది. నేను కష్టపడి చేసినందుకు అడిగే హక్కు ఉంటుందని నేను ఓన్లీ లైక్ చేయమంటున్నాను. అందుకని మీరందరూ లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.